హాయ్ అక్కయ్యలు, నేను మీ చెల్లెమ్మని కథలు చెప్పడానికి వచ్చాను. మీకే కాదు, మీ పిల్లలకు కూడా. నేను చెప్పే చిట్టి చిట్టి కథలు మీ పిల్లలకు వినిపించారనుకోండి, హాయిగా నిద్రపోతారు. అంతేకాదు, అన్నం తినిపించేటప్పుడు నేను చెప్పే వింత వింత కథలు కూడా వినిపిస్తే అవి వింటూ గోల చేయకుండా అన్నం కూడా తినేస్తారు. నేను చెప్పే కథల్లో కోతి కథలే కాదండోయ్, నీతి కథలు కూడా ఉంటాయి. అవి మీ పిల్లలు ఇప్పుడు వింటే రేపు సమాజంలో బతకడానికి కావలసిన తెలివి నేర్చుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు మీ చెల్లాయిది ఒక్క మాట, అన్నయ్యలు అక్కయ్యలు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరా? చేసేసారా? ఆ పక్కనున్న బెల్ బటన్ని కూడా నొక్కరా మరి? అమ్మయ్య, ఎంత సంతోషంగా ఉందో. ఇంకా కథలు మొదలు పెడతా. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎవరు గొప్ప. పూర్వం ఒక అడవిలో అనేక పక్షులున్నాయి. అవి ఆ అడవిలో దొరికిన ఆహారాన్ని తిని బాగా బలిసి వేటగాళ్ల బారి నుంచి తప్పించుకుంటూ సుఖంగా జీవిస్తున్నాయి. ఒక రోజున ఆ అడవికి ఎచ్చటి నుంచో ఒక ముసలి కోతి వచ్చింది. కలిసిమెలిసి తిరుగుతూ బాగా తెలివైన దానిలాగా వాటితో చలామణి అవుతున్నది. ఇట్లుండగా కొంతకాలానికి పక్షులకు జంతువులకు తమలో తాము ఎవరు గొప్ప అనే చర్చ జరిగింది. మేము గొప్ప అంటే మేము గొప్ప అని వాదులాడుకున్నాయి. ఎంతసేపటికి వాటి తగవు తెగలేదు. చివరకు అవి ముసలికోతి దగ్గరకు చేరి మాలో ఎవరు గొప్ప తేల్చి చెప్పమని ఏకరువు పెట్టాయి. ముసలికోతి నెత్తిగోక్కుంటూ పేలను నోటిలో వేసుకుంటూ వాటితో మీలో ఎవరు గొప్ప తేల్చి చెప్పాలంటే ముందుగా మీరు పక్షులలో పక్షులు, జంతువులలో జంతువులు, ఇట్లా ఒకరితో ఒకరు యుద్ధం చేసి తేల్చుకోండి అని చెప్పింది. ఆ ముసలికోతి మాటలు విని అవి తమ్ము తాము మర్చిపోయి ఒకదానిపై ఒకటి పడి యుద్ధం చేసుకుంటున్నాయి. అప్పుడు ఆ అడవి అంతా జంతువుల పక్షుల అరుపులతో కోలాహలంగా మారిపోయింది. ఆ సమయంలో అడవి చెంతగల పల్లెల్లోని బోయవాళ్ళు ఆ కోలాహలం విని విల్లు బాణాలు తీసుకుని పరుగు పరుగున అక్కడికి వచ్చి పక్షులపై జంతువులపై బాణాలు వేయటం ప్రారంభించారు. వెంటనే కొన్ని పక్షులు జంతువులు అక్కడికక్కడే మరణించాయి. ఇక మిగిలినవి వేటగాళ్ల బారి నుంచి తప్పించుకొని పారిపోయి చెంపలేసి తమలో ఇక నుండి ఎవరు గొప్ప అనే మాటలు మర్చిపోయి అంతా కలిసిమెలిసి సుఖంగా జీవించాలని నిర్ణయించుకున్నాయి. నీతి: ఎవరు గొప్ప అని కాదు, అందరూ కలిసిమెలిసి జీవించాలి.